హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తీస్ కిచెన్. ముందుగా అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. ఈ దసరా నవరాత్రుల్లో 9 రోజులు కూడా అమ్మవారికి ఒక్కో నైవేద్యం పెడుతుంటారు కదా. సో 9 నైవేద్యాలను వీడియోలో చాలా టేస్టీగా కుదిరేలా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే మీరు కూడా ఈ 9 రోజులు అమ్మవారికి ఈ నైవేద్యాలను చేసి పెట్టండి. ఇప్పుడు ఈ 9 నైవేద్యాలను ఒక్కొక్కటిగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మొదటి రోజున నైవేద్యం వచ్చేసి కట్టె పొంగలి. ఈ కట్టె పొంగలి ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక 3/4 కప్ వరకు పెసరపప్పు తీసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెసరపప్పు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఈ పొంగలి మరింత టేస్టీగా వస్తుంది. ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లగా అయిన తర్వాత పెసరపప్పు తీసుకున్న కప్తోనే 1 కప్ వరకు రైస్ యాడ్ చేసుకోవాలి. అంటే 1 కప్ రైస్కి 3/4 కప్ వరకు పెసరపప్పు తీసుకోవాలి, లేదా 2 ఈక్వల్ క్వాంటిటీస్లో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పు ఇంకా రైస్ని ఒక 2 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. తర్వాత దీనిలో రైస్ తీసుకున్న కప్తోనే 6 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ కట్టె పొంగలికి రైస్ ఎక్కువ సాఫ్ట్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సో అందుకే వాటర్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు టైం ఉంటే ఒక 20 to 30 మినిట్స్ ఈ రైస్ని నానబెట్టుకోవచ్చు. అప్పుడు రైస్ త్వరగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. టైం లేకపోతే వెంటనే అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీస్తే రైస్ అనేది ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. కానీ కన్సిస్టెన్సీ లూజ్గా కాకుండా కొంచెం ముద్దలాగా ఉంటుంది కదా. సో దానికోసం మరొక 2 కప్పుల వేడి నీళ్లను వేసుకోవాలి. ఇలా మళ్ళీ వాటర్ యాడ్ చేయడం వల్ల కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా అవుతుంది, తినడానికి బాగుంటుంది. సో ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి జస్ట్ ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈలోపు మరొక స్టవ్ పైన తాలింపు ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక దీనిలో 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ చిన్నగా తరిగిన అల్లం ఇంకా మిరియాలు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే ఈ పొంగలిలో వాటి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత 3 లేదా 4 పచ్చిమిర్చి, కొద్దిగా కాజు, 3 ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ కట్టె పొంగలి ఇలా నెయ్యి వేసుకొని చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దేవునికి నైవేద్యంగా పెట్టడానికి ప్రిపేర్ చేసేటట్టయితే నెయ్యితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే నార్మల్గా బ్రేక్ఫాస్ట్లోకి అలా అయితే ఆయిల్తో అయినా కూడా తాలింపు పెట్టుకోవచ్చు, లేదా ఆయిల్ ఇంకా నెయ్యి 2 కలిపి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వెంటనే పక్కనే ఈ రైస్ ఇలా బాగా కుక్ అవుతూ ఉంటుంది కదా, దీనిలో ఈ తాలింపు వేసి మిక్స్ చేసుకొని జస్ట్ 1 నిమిషం కుక్ చేస్తే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి బాగా పడతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకుంటే టేస్టీగా హెల్తీగా కట్టె పొంగలి రెడీ అయిపోతుంది. రెండవ రోజు నైవేద్యం వచ్చేసి పులిహోర. ఇప్పుడు ఈ పులిహోర కోసం రైస్ కుక్ చేయడానికి ప్రెషర్ కుక్కర్ తీసుకొని 1 గ్లాస్ వరకు రైస్ యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ ఒక 1/2 kg వరకు, అంటే ఒక 250 grams వరకు ఉంటుంది. తర్వాత ఈ రైస్ ఒక 2-3 సార్లు బాగా కడిగి ఇప్పుడు దీనిలో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యేలా విజిల్స్ పెట్టి తీసుకోవాలి. తర్వాత ఇలా వేడిగా ఉన్నప్పుడు రైస్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా, సో బాగా కలిపేస్తే మెత్తగా అయిపోతుంది. సో ఎక్కువగా కలపకుండా కొంచెం వెడల్పుగా ఉన్న దానిలో వేసుకొని చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 50 grams వరకు చింతపండు తీసుకొని ఒకసారి బాగా కడిగి మళ్ళీ నీళ్లను పోసి చింతపండుని నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సింగ్ జార్ తీసుకొని ఒక 2 ఇంచుల వరకు అల్లం, 4 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి, సాల్ట్ వేయడం వల్ల ఆవాలు చేదు రాకుండా ఉంటుంది. ఇప్పుడు వీటిని కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసి తీసుకోవాలి. మీరు కావాలంటే మెత్తని పేస్ట్లా అయినా కూడా వేసి తీసుకోవచ్చు. ఇలా బ్లెండ్ చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి.
చింతపండు బాగా నానిన తర్వాత దాని నుండి చింతరసాన్ని ఇలా రెడీగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో 1/2 కప్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దీనిలో ఒక 1/2 కప్ వరకు పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా కాజు వేసుకోవాలి. కాజు వేయడం ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 3 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మెంతులు బాగా ఫ్రై అయితే ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా ఈ తాలింపు అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసిన చింతపండు గుజ్జు వేసుకోవాలి. తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. రైస్ కుక్ చేసినప్పుడే సాల్ట్ ఇంకా పసుపు యాడ్ చేసాం కదా, సో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా బాగా దగ్గరగా అయ్యి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు అడుగు పట్టకుండా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ తాలింపు చింతపండు గుజ్జుని యాడ్ చేసే ముందే పక్కకు తీసేసి లాస్ట్లో రైస్లో యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేసినా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలా బాగా దగ్గరగా అయ్యాక ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసిన ఆవాలు పేస్ట్ ఉంది కదా, దానిని కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. పులిహోరకి ఇంగువ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని జస్ట్ 1 నిమిషం ఫ్రై చేస్తే సరిపోతుంది. ఈ ఆవాలు, పచ్చిమిర్చి, అల్లం ఇలా బ్లెండ్ చేసి వేయడం వల్ల పులిహోరలో వీటి ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా దగ్గరగా అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. రైస్ చల్లగా అయ్యాక ఇలా పొడి పొడిగా అయిపోతుంది. ఇప్పుడు దీనిలో ఈ తాలింపు అంతా కూడా వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. మీరు కావాలంటే పల్లీలు విడిగా ఫ్రై చేసి లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా బాగా కలిసేలా చేతితో బాగా కలుపుకోవాలి. మనం ప్రిపేర్ చేసిన తాలింపు అంతా కూడా రైస్కి ఎక్కువ తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈ పులిహోర అయితే చాలా టేస్టీగా పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా బాగా వచ్చింది. 3వ రోజు నైవేద్యం వచ్చేసి కమ్మనైన కొబ్బరన్నం. దానికోసం ముందుగా ఒక మీడియం సైజ్ కోకోనట్ తీసుకొని దానిలో సగం కొబ్బరి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సింగ్ జార్లో వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసి తీసుకోవాలి. ఇలా బాగా బ్లెండ్ చేశాక ఇప్పుడు ఈ కొబ్బరి పాలను స్ట్రెయిన్ చేసి తీసుకోవాలి. ఇలా కొబ్బరి పాలు అనేవి చిక్కగా ఉండాలి. అప్పుడే రైస్లో ఈ కొబ్బరి పాలు ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. రైస్ కూడా కమ్మగా ఉంటుంది. ఇలా కొబ్బరి పాలు రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని 1 కప్ వరకు రైస్ యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ ఒక 2-3 సార్లు బాగా కడిగి 1 కప్ వరకు ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పాలను వేసుకోవాలి. 1 కప్ వరకు వాటర్ వేసుకోవాలి. అంటే 1 కప్ రైస్కి 2 కప్పుల వాటర్ యాడ్ చేస్తుంటాం కదా, సో ఇక్కడ నేను 1 కప్ వరకు కొబ్బరి పాలు 1 కప్పు నార్మల్ వాటర్ యాడ్ చేశాను. మీరు కావాలంటే నార్మల్ వాటర్ అయినా యాడ్ చేయొచ్చు, లేదా 2 కప్పుల వరకు కొబ్బరి పాలను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి వేసి బాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ తర్వాత చూస్తే రైస్ అనేది ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ని రెడీగా పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకొని 2-3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. పూజ కోసం అయితే నెయ్యితో ప్రిపేర్ చేసుకోవచ్చు, నార్మల్గా అయితే ఆయిల్ అయినా కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేడయ్యాక ఒక 3 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొంచెం ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ మిరియాలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. దీనిలోనే కొద్దిగా కాజు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోనే ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా దీనిలో రైస్ తీసుకున్న కప్తోనే ఒక 3/4 కప్ వరకు కొబ్బరి ఇలా సన్నగా తరిగి వేసుకోండి. ఈ కొబ్బరి కూడా నెయ్యిలో ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ముందుగా కుక్ చేసుకున్న రైస్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఈ రైస్ నార్మల్గా కుక్ చేసి కూడా కొబ్బరి అన్నం చేసుకోవచ్చు, బట్ ఇలా కొబ్బరి పాలతో రైస్ కుక్ చేసుకుంటే కొబ్బరి పాలు ఫ్లేవర్ అనేది రైస్లో చాలా బాగుంటుంది. ఇలా అంతా బాగా మిక్స్ చేసి జస్ట్ 1 నిమిషం ఫ్రై చేస్తే సరిపోతుంది.
సో టేస్టీగా కొబ్బరన్నం రెడీ అయిపోయింది. 4వ రోజు నైవేద్యం వచ్చేసి అల్లం గారెలు. ఈ గారెలు ప్రిపేర్ చేయడానికి ముందుగా 1 కప్ వరకు మినపప్పు తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని 2-3 సార్లు బాగా కడిగి మళ్ళీ వాటర్ యాడ్ చేసి ఒక 4 గంటల వరకు నానబెట్టుకోవాలి. మీరు పొట్టు ఉన్న మినపప్పు తీసుకుంటే నానడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మరొక 2 గంటలు ఎక్స్ట్రా నానబెట్టుకోవాల్సి ఉంటుంది. 4 గంటల తర్వాత ఈ పప్పు అనేది బాగా నానిపోతుంది. ఇప్పుడు దీనిలో వాటర్ అంతా తీసేసి పప్పుని మళ్ళీ ఒకసారి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక 2 ఇంచుల వరకు అల్లం, కారంకి తగ్గట్టుగా లేదా ఒక 4 లేదా 5 పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా మెత్తగా బ్లెండ్ చేసి తీసుకోవాలి. దీనిలోనే కొద్దిగా పప్పు కూడా వేసి ఈ గారెల పిండి మొత్తానికి సరిపోయేలా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఫ్రిడ్జ్ నుండి తీసిన చల్లని నీళ్లను ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఈ పప్పుని వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసి తీసుకోవాలి. ఇలా చల్లని నీళ్లు వేయడం వల్ల గారెలు బాగా గుల్లగా వస్తాయి. గారెల పిండిలో ఎప్పుడైనా కూడా మిక్సీ వేసేటప్పుడు ఒకేసారి ఎక్కువ నీళ్ళను వేయకుండా ఇలా చాలా తక్కువ నీరు వేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి. అప్పుడే గారెల పిండి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు మనం పిండి మిక్సీలో వేసి తీసుకున్నాం కాబట్టి గారెలు వేసాక క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. కానీ చల్లగా అయ్యాక గారెలు కొంచెం గట్టిగా అయిపోతాయి. సో దానికోసం ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ లేదా చిటికెడు బేకింగ్ సోడా అయినా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పిండిని ఒక 5 నిమిషాలు కొంచెం ఫోమీగా అయ్యేంత వరకు ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. పిండి గ్రైండర్లో వేసి రుబ్బితే గారెలు చాలా స్పాంజీగా వస్తాయి. సో వంట సోడా వేయనవసరం లేదు. ఇక్కడ చూస్తే పిండి అనేది ముందు కన్నా కొంచెం లైట్గా అవుతుంది. అది తెలియాలంటే ఇలా బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని కొద్దిగా పిండి వేయాలి. పిండి ఇలా పైకి తేలితే గారెలకి పిండి ఫ్లఫీగా అయినట్టు. గారెలు వేయడం అలవాటు ఉన్నవారైతే చేత్తోనే చాలా ఈజీగా వేసేస్తారు. కొద్దిగా చేసేవారైతే ఇలా ఇంట్లో ఉండే టీ స్ట్రైనర్ తీసుకొని దానికి కూడా కొద్దిగా లైట్గా వాటర్ అప్లై చేసి ఇలా పిండి తీసుకొని గారె షేప్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా రివర్స్ చేస్తే ఆయిల్లో ఈజీగా పడుతుంది. ఇంకా ఈజీగా చేయాలి అంటే ఇలా ఏదైనా కవర్ తీసుకొని గారె షేప్ వేసి తీస్తే చాలా ఈజీగా చేతిలోకి వచ్చేస్తుంది. సో మీకు ఏది ఈజీగా ఉంటే ఆ వేలో గారెలు ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇలా కడాయికి సరిపడినన్ని గారెలు వేసి ఫ్రై చేసుకోవాలి. గారెలు వేసిన తర్వాత వెంటనే కలపకుండా ఇలా వాటంతట అవే పైకి వచ్చాక మరొక సైడ్కి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎప్పుడు కూడా ఎక్కువ హీట్ అయిన తర్వాతే గారెలు వేసి తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసి గారెలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే గారెలు పైన ఇలా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది, కానీ లోపల సరిగా ఫ్రై అవ్వదు. అలానే ఆయిల్ సరిగా వేడవ్వకుండా వేసేస్తే గారెలు ఎక్కువగా ఆయిల్ పీల్చేస్తాయి. అలానే గారెల పిండి మిక్సీ వేసేటప్పుడు పిండి కొంచెం పల్చగా అయినట్టుగా అనిపిస్తే పిండి ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టండి. అప్పుడు పిండి కొంచెం గట్టి పడుతుంది. సో గారెలు వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా 2 సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చాక ఆయిల్ నుండి తీసుకోవాలి. ఇలానే మిగిలిన గారెలు కూడా వేసి తీసుకోవాలి. సో చూసారు కదా, టేస్టీగా అల్లం గారెలు రెడీ అయిపోయాయి. ఈ గారెలు అయితే మంచి కలర్తో క్రిస్పీగా స్పాంజీగా చాలా బాగా వచ్చాయి. అల్లం ఇంకా పచ్చిమిర్చి ఫ్లేవర్తో గారెలు చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. 5వ రోజు నైవేద్యం వచ్చేసి దధ్యోదనం. ప్రెషర్ కుక్కర్ తీసుకొని 1 గ్లాస్ వరకు రైస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని ఒక 2-3 సార్లు బాగా కడిగి 2.5 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. దధ్యోదనంకి రైస్ కొంచెం సాఫ్ట్గానే ఉండాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా పోయాక చూస్తే రైస్ అనేది ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసి ఇలా రైస్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే గరిటతో ప్రెస్ చేస్తే రైస్ ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఈ రైస్ అనేది పూర్తిగా చల్లగా అవ్వాలి. చల్లగా అయ్యాక దీనిలో ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ వరకు కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోవాలి. ఇలా పాలు వేయడం వల్ల దధ్యోదనం త్వరగా గట్టిపడకుండా అలానే పుల్లగా కూడా అవ్వకుండా ఉంటుంది. ఇది కూడా ఇలా బాగా ఒకసారి కలిపిన తర్వాత
2.5 గ్లాసుల వరకు పెరుగుని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. 1 కప్ రైస్కి 2.5 కప్పుల వరకు పెరుగు వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. పెరుగులో అసలు వాటర్ ఏమీ యాడ్ చేయకుండా చిక్కటి పెరుగుని మాత్రమే వేసుకోవాలి. అలానే పుల్లటి పెరుగుని కాకుండా కమ్మగా ఉండే పెరుగుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా క్రీమీగా ఉండాలి. ఇప్పుడు ఈ పెరుగు అన్నం అంతా కూడా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకొని 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దీనిలో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక చిన్నగా తరిగిన అల్లం, కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని ఇలా చిన్నగా తరిగి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా కరివేపాకు, 2-3 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపులో అల్లం, పచ్చిమిర్చి, మిరియాలు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలానే ఆయిల్తో కాకుండా ఆవు నెయ్యి ఉంటుంది కదా, దానితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా దీనిలో 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా క్రీమీగా చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. 6వ రోజు నైవేద్యం వచ్చేసి రవ్వ కేసరి. ఈ రవ్వ కేసరి ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో 1/2 కప్ వరకు నెయ్యి తీసుకోవాలి. దీనిలో అంతా వేయకుండా ఒక 2-3 టేబుల్ స్పూన్లు పక్కకు తీసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడయ్యాక దీనిలో 2 టేబుల్ స్పూన్ కాజు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యాక దీనిలో బాదం ఇంకా కిస్మిస్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇలా కొంచెం ఎక్కువగా వేసుకున్నా కూడా కేసరి టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది. ఇలా అన్నీ బాగా ఫ్రై అయ్యాక వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1 కప్ వరకు రవ్వ యాడ్ చేసుకోవాలి. ఈ రవ్వ అంతా కూడా లో ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి ఫ్రై చేస్తే రవ్వ త్వరగా మాడిపోతుంది. సో రవ్వ ఫ్రై అయ్యేలోపు పక్కన వేరొక ప్యాన్లో 4 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 4 కప్పుల వరకు వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీనిలో కలర్ఫుల్గా కనిపించడానికి కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. అలానే మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా సాఫ్రాన్ వేస్తున్నాను. సాఫ్రాన్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ చేస్తున్నప్పుడు కూడా మధ్య మధ్యలో రవ్వ మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. వాటర్ ఇలా బాగా బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు రవ్వ కూడా బాగా ఫ్రై అయిపోతుంది. ఇలా రవ్వ అనేది లో ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తేనే కేసరి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీనిలో ముందుగా బాయిల్ చేసిన వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా వేడివేడి నీరు వేయడం వల్ల రవ్వ ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా కలిసిపోతుంది. వాటర్ యాడ్ చేసిన వెంటనే ఇలా దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు దీనిలో రవ్వ తీసుకున్న కప్తోనే 1.5 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ రవ్వకి 1.5 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకుంటే స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. షుగర్ యాడ్ చేయగానే అంతా కరిగి కన్సిస్టెన్సీ మళ్ళీ ఇలా పల్చగా అయిపోతుంది. ఇది మళ్ళీ కొంచెం దగ్గర పడేంత వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, స్టార్టింగ్లో 1/2 కప్ నెయ్యి నుండి కొద్దిగా పక్కకు తీసాం కదా, సో ఆ మిగిలిన నెయ్యి కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకుంటే టేస్టీ రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. సో ఈ రవ్వ కేసరికి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఒకే కప్తో మెజర్ చేసి తీసుకోవాలి. 1 కప్ రవ్వకి 1.5 కప్ వరకు పంచదార, 1/2 కప్పు వరకు ఘీ, 4 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా ఈ కొలతలతో చేస్తే రవ్వ కేసరి ఎప్పుడు చేసినా కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఇలా కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేస్తే చల్లగా అయ్యాక కూడా గట్టిగా అవ్వకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది. 7వ రోజు నైవేద్యం వచ్చేసి కదంబం. ఈ కదంబం అయితే తిరుపతి దేవస్థానంలో పెట్టే సాంబార్ అన్నం ఉంటుంది కదా,
సేమ్ అదే టేస్ట్లో వస్తుంది. ముందుగా ఈ కదంబంలోకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. దేవీ నవరాత్రుల్లో ఈ కదంబం చేసేటప్పుడు అమ్మవారికి నైవేద్యంగా పెడతాం కాబట్టి దీనిలో ఉల్లి వెల్లుల్లి వేయకుండా చేసుకోవాలి. ఇక్కడ మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి వెజిటేబుల్స్ తీసుకోండి. ఇక్కడ నేనైతే చిన్న సైజ్ గుమ్మడికాయ ముక్కలు, 2 మునక్కాయ, ఒక చిన్న క్యారెట్, ఒక రాడిష్, 3 బెండకాయలు, 2 చిన్న వంకాయలు, ఒక చిన్న సైజ్ సొరకాయ ముక్కను ఇలా అన్నీ కూడా మీడియం సైజ్ పీసెస్లో కట్ చేసి తీసుకున్నాను. దీనిలో ఇంకా మీరు కావాలంటే చిలకడ దుంప, చిక్కుడుకాయ, పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు. అలానే పులుపు కోసం ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నానబెట్టి దాని నుండి రసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని 1 గ్లాస్ వరకు రైస్ తీసుకోవాలి. రైస్ తీసుకున్న గ్లాస్తోనే 1/2 గ్లాస్ వరకు కందిపప్పు, 1/2 గ్లాస్ వరకు పెసరపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక 2-3 సార్లు బాగా కడిగి 6 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ కదంబం రైస్ కొంచెం సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడే సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. రైస్ కుక్ అయ్యేలోపు మరొక పక్క కడాయిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్కి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసి ఈ ముక్కలు అన్నీ మునిగేలాగా వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 లేదా 3 పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మీడియం ఫ్లేమ్లో ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలకి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. ఇప్పుడు దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన చింత రసాన్ని కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి మరొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం వేసుకోవాలి. ఈలోపు పక్కనే రైస్ కూడా ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. రైస్ ఇలా కొంచెం సాఫ్ట్గానే ఉండాలి. ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా వెజిటేబుల్స్లో వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేశాక కన్సిస్టెన్సీ మరి థిక్గా ఉంటే కొద్దిగా వేడి నీళ్ళను వేసి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా అంతా బాగా మిక్స్ చేశాక ఇప్పుడు దీనిలో ఒక 1/2 కప్ వరకు పచ్చి కొబ్బరిని ఇలా గ్రేట్ చేసి వేసుకోవాలి. ఇలా కొబ్బరి కూడా వేస్తే సాంబార్ అన్నం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మరొక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అప్పుడే రైస్కి ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయి. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సాంబార్ రైస్ తినడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా ఈ రైస్లోకి తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. నైవేద్యం కోసం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి దీనిలో వెల్లుల్లి అస్సలు వేయకూడదు. సో ఫ్లేవర్ కోసం దీనిలో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసి ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా రైస్లో వేసి మిక్స్ చేసుకుంటే సింపుల్, హెల్దీ అండ్ టేస్టీ కదంబం రెడీ అయిపోతుంది. 8వ రోజు నైవేద్యం వచ్చేసి చక్కెర పొంగలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ తీసుకొని దీనిలో ఒక 1/2 కప్ వరకు పెసరపప్పు వేసుకోవాలి. ఈ స్వీట్ చేయడానికి యూజ్ చేసే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఒకే కప్తో మెజర్ చేసి తీసుకోవాలి. అప్పుడే ఈ చక్కెర పొంగలి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ పప్పు అంతా కూడా లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పెసరపప్పు ఫ్రై అవడానికి టోటల్గా ఒక 7 to 8 మినిట్స్ వరకు టైం పడుతుంది. సో ఇలా మంచి కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా బాగా చల్లగా అయిన తర్వాత దీనిలో ఒక 3/4 కప్ వరకు రైస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ ఇంకా పప్పు కూడా ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. మనం ఒక 1/4 కప్ వరకు పెసరపప్పు తీసుకున్నాం కదా, అలానే ఒక 3/4 కప్ వరకు రైస్ తీసుకున్నాం. సో టోటల్గా 1 కప్ అయింది కదా. ఈ రెండు కలిపి ఎంత అయిందో దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకోవాలి. సో 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ తర్వాత కుక్కర్లో ప్రెషర్ అంతా నార్మల్గా పోయాక ఓపెన్ చేస్తే రైస్ అనేది ఇలా పొడి పొడిగా వస్తుంది. ఈ చక్కెర పొంగల్కి రైస్ అనేది ఇలా పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు ఈ రైస్ని మూత పెట్టేసి రెడీగా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పాకం కోసం మరొక ప్యాన్లో ఒక 1/2 కప్ వరకు బెల్లం ఇలా చిన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత 3/4 కప్ వరకు షుగర్, ఒక 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ బెల్లం ఇంకా పంచదార అంతా బాగా కరిగేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా బాగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇది మరీ తీగ పాకంలో కాకుండా కొంచెం స్టిక్కీగా అయితే సరిపోతుంది. ఇలా స్టిక్కీగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ముందుగా కుక్ చేసిన రైస్లో ఇలా వడగట్టి వేసుకోవాలి. ఇలా వడగట్టి వేయడం వల్ల బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఈ పాకం అంతా కూడా రైస్లో బాగా మిక్స్ చేసి ఇది పల్చగా ఉంది కదా, కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కొంచెం దగ్గరగా అయిన తర్వాత దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి మరొక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా బాగా దగ్గరగా అయిన తర్వాత ఫైనల్గా ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, మరొక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో ఒక చిటికెడు పచ్చ కర్పూరం ఉంటే యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టి ఇప్పుడు వేరొక కడాయిలో ఒక 4 to 5 టేబుల్ స్పూన్ వరకు ఘీ యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు పచ్చి కొబ్బరి ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసి వేసుకోవాలి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే అది అయినా కూడా వేసుకోవచ్చు. ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా కాజు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఇలా మంచి కలర్లో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రైస్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ చక్కెర పొంగలికి నెయ్యి కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. టోటల్గా ఈ చక్కెర పొంగలిలోకి మనం ఏ కప్తో అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామో అదే కప్తో ఒక 1/2 కప్ వరకు నెయ్యి పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు. 9వ రోజు నైవేద్యం వచ్చేసి పరమాన్నం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలో 1 గ్లాస్ వరకు రైస్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ పరమాన్నం కోసం పాయసం రైస్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేస్తున్నాను. వీటితో చేస్తే పరమాన్నం స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇవి లేకపోతే రోజు ఇంట్లో యూజ్ చేసే సోనా మసూర్ అలాంటివి కాకుండా రేషన్ రైస్ ఉంటాయి కదా, వాటితో చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ రైస్ని ఒక 2-3 సార్లు బాగా కడిగి వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొంచెం మందంగా ఉండే గిన్నెను తీసుకొని ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నారో అదే కప్తో 7 కప్పుల వరకు పాలను వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 2 పొంగులు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. ఈ పరమాన్నం ఇలా స్టీల్ దానిలో చేసే కన్నా ఇత్తడి గిన్నెలు ఉంటాయి కదా, వాటిల్లో చేస్తుంటారు. మీ దగ్గర ఉంటే దానిలోనే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలానే పాలు కూడా దేవునికి నైవేద్యంగా పెట్టేటప్పుడు ఆవు పాలని మాత్రమే వేసి చేస్తారు. ఆవు పాలు దొరకకపోతే నార్మల్ పాలను వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ప్యాకెట్ పాలనే యూజ్ చేస్తున్నాను. ఈ పాలు ఇలా బాగా బాయిల్ అయ్యేసరికి ముందుగా కడిగి పెట్టిన రైస్ బాగా నానిపోతుంది. సో దీనిలో వాటర్ అంతా తీసేసి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి లో ఫ్లేమ్లో ఈ రైస్ అంతా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. పైన ఇలా ప్లేట్ని పూర్తిగా కవర్ చేసేస్తే పాలు త్వరగా పొంగిపోతాయి. సో ఇలా కొంచెం గ్యాప్ ఉండేలా క్లోజ్ చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి, లేదంటే రైస్ అనేది అడుగు పట్టేస్తుంది. ఈ రైస్ పూర్తిగా కుక్ అయ్యేలోపు మరొక స్టవ్ పైన పాన్ తీసుకొని ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నారో అదే కప్తో 2 కప్పుల వరకు బెల్లం ఇలా చిన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేసి బెల్లం కరిగేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఈ పాకం అనేది ఎక్కువగా బాయిల్ అవనవసరం లేదు. జస్ట్ బెల్లం కరిగిన తర్వాత ఇలా ఒక పొంగు వచ్చేలా, అంటే ఇలా కొంచెం నురగ వస్తుంది కదా, ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బెల్లం కరిగిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయకుండా ఇలా కొంచెం పాకం అనేది చిక్కగా ఉంటే పరమాన్నం క్రీమీగా చాలా బాగా వస్తుంది. ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు రైస్ కూడా ఇలా దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు ఫ్లేవర్ కోసం దీనిలోనే ఒక 4-5 ఇలాచీ ఇలా దంచి వేసుకోవాలి. ఇప్పుడు మరొక నిమిషం కుక్ చేసి రైస్ ఒకసారి చెక్ చేసుకుంటే రైస్ అనేది ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి. కన్సిస్టెన్సీ ఇలా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లగా అయిన తర్వాత కొద్దిగా దగ్గర పడుతుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఈలోపు వేరొక దానిలో 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక దీనిలో కొద్దిగా కాజు వేసి ఫ్రై చేసుకోవాలి. కాజు ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక దీనిలో కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ రైస్ అనేది ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. పరమాన్నం ఇంతకన్నా పలుచగా ఉంటే బాగుండదు. మీరు ఇంకొంచెం పలుచగా ఉండాలి అంటే ఇప్పుడే కొద్దిగా పాలను వేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో ముందుగా ప్రిపేర్ చేసిన బెల్లం సిరప్ని వడగట్టి వేసుకోవాలి. ఇలా ఈ సిరప్ అనేది కొంచెం చిక్కగా ఉండాలి. అప్పుడే పరమాన్నం క్రీమీగా ఉంటుంది, త్వరగా గట్టి పడకుండా కూడా ఉంటుంది. తర్వాత ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.